రైట్ రైట్. సో ఇక్కడ ఏంటి, మనం ఏం చేసాము, ఒక రెక్టాంగులర్ సర్ఫేస్ తీసుకున్నాను, దాని మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది అనుకున్నాను. పాజిటివ్ ఛార్జ్ ఉంటే కనుక దానికి ఫీల్డ్ ఆర్ ఫ్లక్స్ లైన్స్ ఇట్లా వెళ్తున్నాయి, ఈ డైరెక్షన్ లో వెళ్తున్నాయి. సో దీంట్లో ఒక సిలిండర్ కన్సిడర్ చేశాను నేను. సిలిండర్ కన్సిడర్ చేస్తే దాని క్లోజ్డ్ సర్ఫేస్ అనుకుంటున్నాను. ఆ క్లోజ్డ్ సర్ఫేస్ లో నుంచి నాకు ఒక ఫ్లక్స్ లైన్స్ వెళ్తున్నాయి. సో ఈ టోటల్ ఫ్లక్స్, ఈ క్లోజ్డ్ సర్ఫేస్ లో ఈ టోటల్ ఫ్లక్స్ దేనికి ఈక్వలెంట్ ఉంటుందంటే టోటల్ చార్జ్ ఎన్క్లోజ్డ్ బై దిస్ పర్టికులర్ సర్ఫేస్. టోటల్ చార్జ్ ఎన్క్లోజ్డ్ బై దిస్ పర్టికులర్ సర్ఫేస్. మనం అది చూద్దాం, అది అవుతుందా, నిజంగా అవుతుందా లేదా అనేది మనం we will test it. Okay, we will derive equation whether that the electric flux is equivalent to charge enclosed or not. We will verify it. But as per the definition of Gauss law, what we can write is the electric flux in a closed surface. The electric flux in a closed surface is equivalent to the total charge enclosed by that particular surface. Okay, total charge enclosed by that particular closed surface. ఇక్కడ closed surface నేను సిలిండర్ అనుకున్నాను, లేదంటే రింగ్ అనుకోవచ్చు, సర్క్యులర్ రింగ్ అనుకోవచ్చు, లేదు అంటే మేబీ ఒక స్పియర్ అనుకోవచ్చు, మేబీ ఒక క్యూబ్ అనుకోవచ్చు. Anything that you can consider as a closed surface, whichever is a closed surface, you can consider that, okay, as a closed surface object. So దాని ప్రకారం ఏమైంది, మనకి psi is equal to q is equal to circular integral of d bar ds bar. ఓకే, సో దీనికి మనం ఏం చేసాము, కొన్ని ఈక్వేషన్స్ రాసాము, రైట్. ఇఫ్ లైన్ ఛార్జ్ అయితే కనుక ఏమవుతుంది, సర్ఫేస్ ఛార్జ్ అయితే కనుక ఏమవుతుంది, వాల్యూమ్ ఛార్జ్ అయితే కనుక ఏమవుతుంది అనేది ఈక్వేషన్స్ రాసాం, రైట్. సో ఇక్కడ డి బార్ అంటే ఏంటి, డెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెన్సిటీ. ఓకే, డి బార్ ఇస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెన్సిటీ, డిఎస్ బార్ ఇస్ డిఫరెన్షియల్ సర్ఫేస్, అండ్ ఇఫ్ యూ సర్క్యులర్ ఇంటిగ్రల్ that, you will get q, charge enclosed by that particular surface, which is equivalent to the total flux of that is passing through the closed surface, the total flux that is passing through the closed surface. అయితే ఇక్కడ సర్ఫేస్ మీద ఈ ఫ్లక్స్ లైన్స్ ఉంటాయా, ఇప్పుడు పర్టికులర్ గా ఇక్కడ సిలిండర్ లైన్ కన్సిడర్ చేశాను, రైట్. I have considered a cylindrical closed surface. ఈ క్లోజ్డ్ సర్ఫేస్ అంటే ఈ సిలిండ్రికల్ సర్ఫేస్ పైన ఈ లైన్స్ ఉంటాయా అంటే నో, దే వోంట్ బి దేర్. ఓకే, సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఈ సిలిండర్ని ఇట్లా డ్రా చేశాను నేను. ఓకే, ఈ సిలిండర్ నుంచి ఫ్లక్స్ లైన్స్ ఈ రకంగా పోతున్నాయి, రైట్. దే నెవర్ బి ఆన్ ది టాప్ ఆఫ్ ది సర్ఫేస్. ఈ టాప్ మీద పోవు, టాప్ లోంచి పోవు. ఓకే, టాప్ లో నుంచి పోవు, ఇట్లా టాప్ లో నుంచి పోవు, రైట్. అండ్ ఇఫ్ యూ కన్సిడర్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు the charge enclosed, that is perpendicular to the flux lines, okay, and parallel to the flux lines. ఇక్కడ ఒకదానికి ఏంటి ప్యారలల్, ఇక్కడ సర్ఫేస్ తీసుకుంటే కనుక ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి, ఒకదానికి అది ప్యారలల్ ఉంది, ఇంకో దానికి పర్పెండిక్యులర్ ఉంది. సో దాని ప్రకారం మనకి 90 degrees sin 90 cos 90 ఈ రకంగా వేసుకుంటే కనుక that will be equal to 0. We will discuss that in later part, not now. Just you observe that there is no flux lines on the surface of the surface of the cylinder. There is no flux lines on the surface of the cylinder, and the flux lines always goes inside of the surface, inside of the closed path. ఓకే, సర్ఫేస్ పైన ఎటువంటి ఫ్లక్స్ లైన్స్ ఉండవు, బట్ లోపల మాత్రం ఆ క్లోజ్డ్ సర్ఫేస్ లోపల మాత్రం మనకి ఫ్లక్స్ లైన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఈ రకంగా మనం గాస్ లా గురించి చెప్పుకున్నాం, రైట్. ఇక్కడ కొన్ని మనం అప్లికేషన్స్, గాస్ లా యొక్క ఇవన్నీ చూసిన తర్వాత మనం డిరైవ్ చేద్దాం. ఓకే, గాస్ లా ఎట్లాగా మనకి ఇది వచ్చింది అనేది, దిస్ ఇస్ హౌ దిస్ ఈస్ ఈక్వలెంట్. ఓకే, హౌ ద ఫ్లక్స్ లైన్స్ ఈస్ ఈక్వల్ టు ద చార్జ్ ఎన్క్లోజ్డ్, we will discuss in the following classes. ఓకే, సో అది చూద్దాం ఈరోజు, రైట్. గాస్ లా I think it is clear now, right. So today's date is 7/12/2020. okay, Gauss law, Gauss, GAUSS, Gauss. okay, so వీటికి సంబంధించి కొన్ని మనం చూద్దాం ఈరోజు. we will see a few of the things here today, how the Gauss law and its applications.
and the coming up classes we will see the remaining part. Okay, so already నేను కొన్ని చూసాం కదా, మిగిలిన చూద్దాం. రైట్, if there are n number of lines, n number of charges, if there are n number of charges on Gaussian surface, then the net charge is the algebraic sum of all charges, all individual charges. Okay, so surface మీద q1, q2, q3 and so on qn అనే charges ఉన్నాయి. ఓకే, q1, q2, q3, q1, q2, q3 so on qn charges అనేవి ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుంది, sum of that psi is equal to integral d bar ds bar d bar ds is equal to sigma qi, I is running from 1 to n. Okay, algebraic sum of all the individual charges. There are n number of charges on the surface then the net charge is equal to algebraic sum of, so ఇక్కడ q కాదు, q place లో sigma I is running from 1 to n qi అవుతుంది. Right, next, if there is a closed surface, such that there are no charges exist around the surface, then the net flux over the surface is 0. ఆల్రెడీ చెప్పాను ఏంటి, ఒక మనం సిలిండ్రికల్ షేప్ తీసుకుంటే ఎలక్ట్రిక్ ఫ్లక్సెస్ అనేవి మనకి లోపల నుంచే వెళ్తాయి కానీ బయట నుంచి వెళ్ళవు, ఆ సర్ఫేస్ బయట నుంచి వెళ్ళవు. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లైన్స్ అనేవి మనం ఏవైతే క్లోజ్డ్ సర్ఫేస్ లో నుంచే అవి ట్రావెల్ అవుతాయి. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లైన్స్ అనేవి క్లోజ్డ్ పాత్ నుంచే ట్రావెల్ అవుతాయి కానీ సర్ఫేస్ మీద ట్రావెల్ కావు. ఓకే, సో దీస్ థింగ్స్ ఆన్ సర్ఫేస్ దోస్ ఆర్ నాట్ కరెక్ట్, but inside are correct. Okay, so if there is a closed surface such that no charges exist around the surface, then the net flux over the surface is 0. Right, next ఏంటి, the surface need not be a రెగ్యులర్ షేప్. అంటే రెగ్యులర్ షేప్ అంటే ఏంటి, మనకు తీసుకునే సర్ఫేస్ కంపల్సరీగా సర్కిల్లోనే ఉండాలి, కంపల్సరీగా రెక్టాంగిల్లోనే ఉండాలి, లేదంటే కంపల్సరీగా సిలిండర్ షేప్లోనే ఉండాలి, లేకపోతే అది ఒక క్యూబ్ షేప్లోనే ఉండాలి. ఇలాగేమీ మనకి ఉండదు. ఓకే, ఇలా ఏమి మనకి ఉండదు. రెగ్యులర్ షేప్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇర్రెగ్యులర్ షేప్ అయినా సరే మనకి ఏం కాదు. ఇర్రెగ్యులర్ షేప్ అంటే ఏంటి, ఇర్రెగ్యులర్ షేప్స్ అంటే ఎట్లా ఉంటాయి, ఇలా ఉంటాయి. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో ఏ Gaussian surface. సో irregular surface can also be exist, and it should be sufficiently large so as to enclose the entire charge uniformly.
uniformly. Okay, surface need not to be a regular surface, regular shape, maybe circle, rectangle, cylinder, cube లోనే ఉండాల్సిన అవసరం లేదు. Okay, it can also be irregular shape, and that shape should be sufficiently large to enclose all the entire charges uniformly. Okay, uniformly large and చిన్నది అవ్వద్దు, చిన్న పాయింట్ లాంటిది అవ్వద్దు. It should be something like a surface which have some area, some sort of area. Area 0 అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది ఆటోమేటిక్గా? If area is 0, automatically the flux lines passing through it is 0, so the total charge enclosed by that is 0. Okay, so sufficiently large అనేది మనకి కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ the surface may be closed and at each point on surface d bar is either normal or tangential to the surface. అంటే ఏంటి? సర్ఫేస్ అనేది ఇలా క్లోజ్డ్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ఫేస్ అనేది క్లోజ్డ్ ఉండాలి. ఓకే, డన్. at each point on the surface ఇక్కడ కానీ మనకి d bar ఎట్లా ఉంటుంది? టాంజెన్షియల్ గా కానీ నార్మల్ గా కానీ ఉంటుంది. టాంజెన్షియల్ గా కానీ నార్మల్ గా కానీ ఉంటుంది. రైట్, దిస్ ఇస్ అనదర్ అబ్జర్వేషన్. సో ఇంకొకటి ఏంటి? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ d bar is constant over the surface at which d bar is normal. Okay, electric flux density d bar is constant over the surface at which d bar is normal. అంటే ఏంటి? పెర్పెండిక్యులర్ అని. నార్మల్ అంటే పెర్పెండిక్యులర్. ఎక్కడైతే d bar పర్పెండిక్యులర్ గా ఉంటుందో అక్కడ ఫ్లక్స్ డెన్సిటీ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకే, రైట్. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఫీచర్స్ ఆఫ్ గాస్ లా. ఒకసారి మళ్ళా చూద్దాం. ఇఫ్ n నెంబర్ ఆఫ్ చార్జెస్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఆన్ ద సర్ఫేస్, దెన్ ద నెట్ చార్జ్ is the algebraic sum of all the individual charges. Somebody is calling, just a minute. Hello, ఒక్కసారి సంతోష్ సార్ నెంబర్ ఉన్నాయా? వేరే నెంబర్స్ ఉన్నాయా? ఫ్యాకల్టీ నెంబర్స్ సార్ కలవట్లేదా? ఓకే, నేను ఒక్కసారి వేరే నెంబర్ పంపిస్తా, చేయండి ఒకసారి. జస్ట్ ఏ మినిట్. ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఈ రోజు నుంచే ఉన్నాయి, దానివల్ల ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే నేను అన్ని చూసుకుని ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి చూడాల్సి వస్తుంది. ప్రాబ్లం అవుతుంది. నేను పెడతానని చెప్పాను ఆల్రెడీ వాళ్ళందరికీ, కానీ people are very reluctant to learn. That is a major problem. Problem is people are very reluctant to learn. నేర్చుకోవాలి అని అనుకోవడం లేదు చాలా మంది, అప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఏ ప్రాబ్లమ్స్ రావు, నేర్చుకుంటే ఏ ప్రాబ్లమ్స్ రావు. We should have that what do you say, that particularly enthusiasm to learn. నేర్చుకోవాలి, నాకు తెలియంది నేను నేర్చుకోవాలి అనే ఇది ఉండాలి కంపల్సరీగా. అది లేకపోతే కనుక ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తారు. Somebody is again calling me.
జస్ట్ ఏ మినిట్, సారీ టు డిస్టర్బ్. హలో, ఏ డిపార్ట్మెంట్ అండి? సిఎస్ఎం, చెప్పండి. ప్రస్తుతానికి ఏం చేస్తారంటే టీమ్స్ లో మీకు టీమ్స్ కనిపిస్తాయి. అందులో మీకు కాంబినేషన్ క్లాస్ ఏదో ఉండొచ్చు చూడండి. అంటే మీది సిఎస్ఎం తో పాటు ఇంకొకటి ఏదైనా ఉందా, లేకపోతే సిఎస్ఎం అండ్ ఇంకొకటి ఏమైనా ఉందా? యూకే రెండు సేమే ఉన్నాయా? ఒకసారి రెండు ఓపెన్ చేసి చూడండి, జనరల్ ఓపెన్ చేసి చూడండి, అందులో లింక్ కనిపిస్తుంది. టైం చూసుకుని జాయిన్ అవ్వండి. అందరూ మెసేజ్ పెడతారంటే ఆగండి ఒకసారి, అయితే మరి ఇంకా షెడ్యూల్ కాలేదేమో, మరి మీరు మెసేజ్ పెట్టండి గ్రూప్లో. ఓకే ఓకే. కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా మనకే చేస్తారండి, ఎలక్ట్రికల్. కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా క్లాసులకి పరిస్థితి ఎట్లా ఉంది? కంప్యూటర్ సైన్స్ వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. సరే, ఈ సాఫ్ట్వేర్ అంతా కంప్యూటర్ సైన్స్ వాళ్ళే. ట్రైనింగ్ మాత్రం మనం చేయాల్సి వస్తుంది. సరే, ఇఫ్ దెర్ ఈస్ ఎన్ నెంబర్ ఆఫ్ చార్జెస్ ఆన్ సర్ఫేస్, దెన్ ద నెట్ చార్జ్ ఈస్ ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద ఇండివిజువల్ చార్జెస్ q1, q2, q3, q1. Okay, so psi is equal to circular integral d bar ds is equal to sum of the I is equal running from 1 to n q of I. Okay, so if there is a closed surface such that there is no charge exist around the surface, then the net flux over the surface is 0. ఓకే, సో మనం ఏం చెప్తున్నాము, ఈ సర్క్యులర్ క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకుంటే కనుక మనకి ఫ్లక్స్ లైన్స్ అనేవి కంపల్సరీగా లోపల నుంచే వెళ్తాయి, కానీ బయట నుంచి వెళ్ళవు. రైట్. నెక్స్ట్, ద సర్ఫేస్ నీడ్ నాట్ బి ఏ రెగ్యులర్ షేప్. irregular shape can also be exist and it should be sufficiently large so that it encloses the entire charge uniformly. అంటే మనకి రెగ్యులర్ షేప్స్ ఇలాగ ట్రయాంగిల్, సిలిండరు, క్యూబే అవసరం లేదు. అంటే అవి ఉండొద్దని కాదు, అవి ఉండొచ్చు, అలాగే ఉండాల్సిన అవసరం లేదు. ఇర్రెగ్యులర్ షేప్ కూడా అవ్వచ్చు. అండ్ ఆ ఇర్రెగ్యులర్ షేప్ ఎట్లాగా ఉండాలి అంటే సఫిషియెంట్లీ లార్జ్, సైజు పెద్దగా ఉండి అది మొత్తం ఛార్జ్ని యూనిఫామ్ గా అది ఎన్క్లోజ్ చేసి ఉండాలి. ఛార్జ్ అని యూనిఫామ్ గా ఎన్క్లోజ్ చేసి ఉండాలి. రైట్. ద సర్ఫేస్ మే బి క్లోజ్డ్ అండ్ అట్ ఈచ్ పాయింట్ ఆన్ ద సర్ఫేస్ d bar is either నార్మల్ ఆర్ టాంజెన్షియల్ టు ద సర్ఫేస్. సో ఒక క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకుంటే కనుక క్లోజ్డ్ సర్ఫేస్ కి d bar అనేది టాంజెన్షియల్ గా కానీ నార్మల్ గా కానీ ఉంటుంది. నార్మల్ గా అంటే పర్పెండిక్యులర్ గానీ. నెక్స్ట్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ d bar is constant on the surface at which d bar is normal. ఎక్కడైతే మనకి d bar నార్మల్ గా ఉంటుందో అక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ d bar అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఎక్కడైతే d bar అనేది నార్మల్ గా ఉంటుందో అక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అనేది కాన్స్టెంట్ గా మనకి ఉంటుంది. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది గాస్ లా. రైట్. ఇప్పుడు మనం అప్లికేషన్స్ ఆఫ్ గాస్ లా చూద్దాం. అంటే గాస్ లా యూజ్ చేసి మనం ఎక్కడెక్కడ ఏమేం చేయొచ్చు. రైట్. అప్లికేషన్స్ ఆఫ్ గాస్ లా చూద్దాం. ఓకే, వాట్ ఈస్ దట్? ఫస్ట్ వన్, దేనికి యూజ్ చేయొచ్చు గాస్ లా? జస్ట్ a minute again. Okay, right. Students or faculty, they are almost same. Problem ఏంటంటే faculty should always learn new things, but students also should learn new things. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఒకళ్ళు మాత్రమే నేర్చుకోవడానికి ఇంకొకళ్ళు రుద్దుతున్నారు, ఒక రకంగా చెప్పాలంటే. దట్ ఈస్ ద రీజన్ we will face the problem always. Why I am saying this is that దయచేసి వినండి అంటే ఎవరు వినరు. ఎన్నిసార్లు చెప్పినా సరే we have to repeat again. So applications of Gas law we will see. So Gas law is used to find E bar, electric field intensity, or
d bar అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఫర్ సిమెట్రికల్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్. సిమెట్రికల్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఒక సర్ఫేస్ తీసుకుంటే కనుక ఆ సర్ఫేస్ లో సిమెట్రికల్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి అంటే ఫర్ సపోజ్ మనం ఒక క్యూబ్ తీసుకున్నాం అనుకోండి. ఒక క్యూబ్ తీసుకున్నాం ఇలాగా. క్యూబ్ తీసుకుంటే మనకి ఇక్కడ సైడ్స్ చూడండి 6 సైడ్స్ ఉంటాయి టోటల్. క్యూబ్ లో మనకి 6 సైడ్స్ ఉంటాయి. ఏంటది 6 సైడ్స్? టాపు బాటము, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, ఫ్రంట్ బ్యాక్. ఎన్ని వచ్చినాయి? 6 వచ్చాయి. మనకి టోటల్ క్యూబ్ లో 6 సైడ్స్ ఉంటాయి. 6 సైడ్స్ ఏవేంటి? టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్, ఫ్రంట్, బ్యాక్. ఓకే, దీన్ని సిమెట్రికల్ సర్ఫేస్ అంటాం. సో ఇప్పుడు మనం టాప్ కనుక్కున్నాం అనుకోండి, దానికి ఆపోజిట్ బాటమ్. లెఫ్ట్ కనుక్కున్నాం అనుకోండి, ఆపోజిట్ రైట్. ఫ్రంట్ కనుక్కున్నాం అనుకోండి, ఆపోజిట్ బ్యాక్. రైట్? సో ఇలాంటి సిమెట్రికల్ సర్ఫేసెస్ కి మనం ఈ బారు, డి బారు కనుక్కోవడానికి గాస్ లా యూజ్ అవుతుంది. ఓకే, గాస్ లా కెన్ బి యూజ్డ్ టు ఫైండ్ ఈ బార్ ఆర్ డి బార్ ఫర్ సిమెట్రికల్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్స్. ఓకే, సో అలాంటివి ఏమేమి ఉన్నాయి అంటే మనకి నాట్ ఓన్లీ దిస్ వాల్యూమ్, we have such as point charge, infinite line charge, sheet charge, and spherical charge. Volume charge, maybe your cube charge, or it may be anything, cylinder or anything. Okay, సిమెట్రికల్ సర్ఫేస్ ఉండాలి. సిమెట్రికల్ సర్ఫేస్ ఇక్కడ కొన్ని రాశాను, అన్నీ ఉంటాయి. ఇంకా సిమెట్రికల్ సర్ఫేస్ ఏదైతే అవన్నీ వస్తాయి. రైట్? నెక్స్ట్ సెకండ్, గాస్ లా కెన్ బి యూజ్డ్ టు ఫైండ్ charge enclosed or flux passing through a closed surface. ఓకే, ఆల్రెడీ బై డెఫినేషన్ మనకు తెలుసు ఏంటి, ఈక్వేషన్ తెలుసు, గాస్ లా యొక్క ఈక్వేషన్ తెలుసు. దట్ ఈస్ I is equal to integral of ds capital D bar ds is equal to q. ఓకే, జనరల్ గా అయితే కనుక వితౌట్ దీస్ చార్జెస్ వాట్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ సో psi is equal to integral of d bar ds is equal to q. ఇది తెలుసు కదా మనకి. సో ఇది ఏంటి ఇక్కడ, సో గాస్ లా దేనికి యూజ్ చేయొచ్చు? ఫ్లక్స్ కనుక్కోవడానికి యూజ్ చేయొచ్చు. ఆర్ చార్జ్ ఎన్క్లోజ్డ్ ఎంత ఉందో తెలుసుకోవడానికి మనం గాస్ లా యూజ్ చేయొచ్చు. ఓకే, చార్జ్ ఎన్క్లోజ్డ్ ఈ రెండు మనం చేయడానికి అవకాశం ఉంది. రైట్? అయితే ఇక్కడ కొంచెం మనం కొన్ని అజంప్షన్స్ మనం ఫాలో అవ్వాలి. ఏంటనేది చూద్దాం. వైల్ సెలెక్టింగ్ క్లోజ్డ్ Gaussian surface, roll number 37 you have some problem. Roll number 37 new college UK, new college 37, you contact me after class. Roll number 37 new college, contact me after class. While selecting closed Gaussian surface to apply Gauss law, following conditions must be satisfied. Okay, must be satisfied. ఏంటవి అంటే ఫస్ట్ థింగ్, D bar is everywhere
d bar is everywhere normal or tangential to the closed surface, closed surface. That is theta is equal to pi by 2 or pi. Okay, tangential normal అంటే 90 degrees, tangential అంటే 180 degrees. ఓకే, సో దాట్ ఏమవుతుంది అలా చేస్తే, సో దాట్ d bar dot ds bar becomes 0 అంటే వాటి మధ్య యాంగిల్ pi by 2 అంటే సంథింగ్ లైక్ కన్సిడర్ ఇట్ ఈస్ sin 0 degrees. ఓకే, ఆర్ 0 ఆర్ సింప్లీ ఆర్ d bar dot ds bar respectively. ఓకే, సో బేసిక్గా ఏంటి అంటే సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ d bar ds bar sin theta. ఓకే, sin theta. సో pi by 2 అంటే ఎంత, sin pi by 2, oh sorry, cos theta, sorry this is cos theta అంటే cos pi by 2 ఎంత, cos pi by 2, that is cos pi by 2, cos pi by 2 is 0, cos pi is this d bar dot ds bar simply. And I am getting one, just a minute. రైట్, సో మనకి సింపుల్ గా d bar dot ds bar is cos theta. సో అక్కడ మనకి ఏంటి, నార్మల్ కానీ టాంజెన్షియల్ కానీ, నార్మల్ ఉంటేనేమో pi by 2 cos theta, pi by 2 is 0, సో అది 0 అయిపోతుంది, టోటల్ 0 అవుతుంది. లేదు ఒకవేళ మనకి పై అనుకుంటే కనుక దట్ విల్ బి d bar ds, సింపుల్ గా d bar dot ds ఉంటుంది. రైట్, దిస్ ఈజ్ వన్ అజంప్షన్. నెక్స్ట్ సెకండ్ వన్, d bar is constant over the portion of the closed surface for which d bar dot ds bar is not 0. D bar is constant over the portion of the closed surface for which d bar dot ds bar is not 0. Okay, d bar dot ds is not 0. This is ds. So d bar is constant over the portion of closed surface for which d bar dot ds bar is not 0. So క్లోజ్డ్ సర్ఫేస్, పోర్షన్ ఆఫ్ క్లోజ్డ్ సర్ఫేస్ అంటే ఫర్ సపోజ్ ఇది ఒక సర్ఫేస్, ఇది దీంట్లో నేను ఒక చిన్న పార్ట్ కన్సిడర్ చేశాను. ఓకే, చిన్న పార్ట్, ఇందులో నుంచి నేను ఒక చిన్న పార్ట్ కన్సిడర్ చేశాను ఇట్లా, రైట్. సో ఇందులో ఒకవేళ మనం d bar అనేది కన్సిడర్ చేస్తే అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అనేది కన్సిడర్ చేస్తే ఈ చిన్న పీస్ కి d bar అనేది కన్సిడర్ చేస్తే అది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకే, దట్ ఈస్ కాన్స్టెంట్ ఫర్ ఏ closed surface,
surface. For a closed surface, the d bar for a small portion considered in the actual figure. Okay, actual figure lo manam chinna part consider chesthe daniki d bar anedi constant ga untundi. So these are the two assumptions that you have to keep it in mind. Okay, so next proof చూద్దాం. అసలు గాస్ లా యొక్క ప్రూఫ్ చూద్దాం. రైట్, ప్రూఫ్ ఫర్ గాస్ లా. Proof for Gauss law. Okay, proof for Gauss law. So ఒక చిన్న Gaussian surface కన్సిడర్ చేద్దాం. Consider a Gaussian surface. Consider a Gaussian surface for which the d bar is determined. D bar is determined అంటే దాని యొక్క ఫ్లక్స్ డెన్సిటీ, ఓకే, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అనేది తెలుసు, ఈస్ డిటర్మైన్డ్. ఓకే, ఆ సర్ఫేస్ యొక్క d బార్ అనేది మనకి తెలుసు. assume a spherical surface around the charge with center at origin. సో ఏమంటున్నాడు, స్పెరికల్ కన్సిడర్ చేయమంటున్నాడు. గాషియన్ సర్ఫేస్ ఏది కాకుండా అది ఏది పడితే అది కాకుండా స్పెరికల్ కన్సిడర్ చేయమంటున్నాం. ఓకే, స్పెరికల్ చార్జ్ కన్సిడర్ చేయమని, స్పెరికల్ చార్జ్ ఎన్క్లోజర్. ఓకే, పైన నేను రఫ్ గా గీసాను అది, బట్ యాక్చువల్ గా వాళ్ళు కన్సిడర్ చేయమంటుంది స్పెరికల్ చార్జ్ ఉందనేసి కన్సిడర్ చేయమంటున్నారు. సో ఇందులో కన్సిడర్, మై ఫోన్ విల్ బి బజింగ్ లైక్ దిస్ ఓన్లీ. ఇంకొక 15 నిమిషాలు తీసుకుంటే అయిపోద్ది, అత్తను నేను ఫోన్ ఏదైతే అయింది. కన్సిడర్ ఏ డిఫరెన్షియల్ సర్ఫేస్ ds with respect to AR bar. అంటే ఏంటి, ఈ స్పెరికల్ సర్ఫేస్ లో ఒక చిన్న పార్ట్ కన్సిడర్ చేయండి. ఓకే, అండ్ ఇట్ ఈస్ విత్ లైక్ దిస్ AR bar. ఓకే, చిన్న పార్ట్ కన్సిడర్ చేయండి. సో కన్సిడర్ స్పెరికల్ సర్ఫేస్ okay, better I'll throw it away. So consider the differential surface, consider a small differential surface, okay, with respect to AR bar. Okay, so ఈ స్పియర్ మీద ఒక చిన్న ముక్క కట్ చేసుకున్నాను అనుకోండి. సింపుల్ గా ఏం లేదు, ఆ పెద్ద స్పియర్ లో నుంచి ఒక చిన్న ముక్క కట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, అది ఎట్లాగా AR బార్ దానికి నార్మల్ గా ఉంటుంది. ఓకే, AR బార్ అనేది ఆ సర్ఫేస్ కి నార్మల్ గా ఉంటుంది. ఓకే, కన్సిడర్ ఇట్ లైక్ దట్. నెక్స్ట్ ఏంటి, with respect to AR bar, then the distance between the differential surface and the origin is r meters. ఓకే, సో ఆరిజిన్ అంటే ఈ లోపల, ఈ స్పియర్ లోపల ఎక్కడ ఆరిజిన్ ఉందంట, అక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ r అంట. ఓకే, సో ఈ పార్ట్ పీస్ నుంచి దీనికి డిస్టెన్స్ r. ఓకే, దిస్ డిస్టెన్స్ ఇస్ r. ఆరిజిన్ పాయింట్ ఇది, O అనే పాయింట్ నుంచి ఆ ముక్క మనం ఎక్కడైతే కట్ చేసుకున్నాం సర్ఫేస్ మీద కట్ చేసుకున్నాం, సో అక్కడికి డిస్టెన్స్ r. So in spherical coordinate system, the ds is normal to a point P on the surface. Point P అన్నమాట. ఓకే, అది పాయింట్ P on the surface.
Point P on the surface. Okay, this is the point P. Okay, the spherical coordinate system, the ds is normal to the ds is normal to the point P on the surface. Okay, so ds bar etla untundi, ds bar is normal to the surface, right? So ఏమవుతుంది, psi is equal to integral d bar dot ds bar. ఇది వరకు తీసుకుందాం ఇక్కడ. By definition, well, consider that phi is equal to integral of d bar dot ds bar. ds, simply ds. ఓకే, సో ds అంటే ఏంటి, స్పెరికల్ సిస్టమ్ లో ds అంటే ఏంటి, ds is equal to r square sin theta d theta d phi ar bar. ఓకే, r square sin theta d theta d phi ar bar, రైట్. ఇంకా ఉంటాయి దీని పక్కన, ఇంకా ఉంటాయి ar బారు a theta ar bar a theta a phi, ఇవన్నీ ఉంటాయి, అవన్నీ జీరో, ఇవన్నీ కన్సిడర్ చేయగలరు. ఓకే, నో నీడ్ టు కన్సిడర్ దీస్ థింగ్స్, ఓన్లీ విల్ కన్సిడర్ ఓన్లీ దిస్ వన్ ar bar, ఎందుకంటే ar bar నార్మల్ గానే మనం తీసుకుంటున్నాం. ఓకే, ar bar నార్మల్ గానే మనం కన్సిడర్ చేస్తున్నాం, ఇక్కడ రాసాను ar bar అని. ఓకే, వేర్ ఇస్ దట్, కన్సిడర్ ఇంగో ఇక్కడ ar bar ఒక్కటే నేను కన్సిడర్ చేస్తున్నాను, మిగిలినవన్నీ మనకు అవసరం లేదు, మిగిలినవన్నీ జీరో కింద తీసుకుంటున్నాం, రైట్. సో ds is equal to r square sin theta d theta d phi ar bar. ఓకే, సో d bar అంటే ఏంటి, d bar is equal to ఆల్రెడీ మనకి దీనికి పాయింట్ ఫామ్ తెలుసు, మనకి d bar యొక్క పాయింట్ ఫామ్ తెలుసు, ఏంటది, ఎలా వచ్చింది, ఇది ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ e. ఓకే, ఎప్సిలాన్ e bar. సో ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు పాయింట్ ఫామ్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఏంటి, q by 4 pi epsilon r square ar bar. ఓకే, r square ar bar. So epsilon gets cancelled. So this is equal to q by 4 pi r square ar bar. 4 by r square ar bar. ఓకే, సో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే, ఈ రెండు పైన సబ్స్టిట్యూట్ చేస్తే psi is equal to ఇంటిగ్రల్ d bar, ఇది సర్క్యులర్ ఇంటిగ్రల్ అండి, సర్క్యులర్ ఇంటిగ్రల్ d bar డాట్ ds, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సర్క్యులర్ ఇంటిగ్రల్ d bar అంటే ఏంటి, q by 4 pi r square ar bar డాట్ r square sin theta d theta d phi ar bar. ar bar డాట్ ar bar ఎంత అవుతుంది, ఇది ar bar డాట్ ar bar ఎంత అవుతుంది, పోస్ట్ ఇన్ ది చాట్ బాక్స్. ar bar డాట్ ar bar ఎంత అవుతుంది, 1 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు 1. ఓకే, ar bar డాట్ ar bar అంటే 1 అవుతుంది. నెక్స్ట్ మనకి ఇంకా ఏమున్నాయి, r స్క్వేర్ క్యాన్సిల్. ఓకే, r స్క్వేర్ క్యాన్సిల్, రైట్. ఇంకేమున్నాయి, ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా ఇందులో, ar bar 1 అయిపోయింది. సో ఇది ఏమైంది, సర్క్యులర్ ఇంటిగ్రల్ q by 4 pi sin theta d theta d phi. ఓకే, q by 4 pi sin theta d theta d phi. ఓకే, సో మనం ఈ సర్కిల్ ఇంటిగ్రల్ ని తీద్దాం. సర్కిల్ ఇంటిగ్రల్ ని తీస్తే ఏమైంది, దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు q by 4 pi 0 to pi 0 to 2 pi sin theta d theta d phi. Okay, so this is equivalent to q by 4 pi minus cos theta. Integral of sin theta is cos theta into pi to 0, and phi is running from 2 pi to 0. Okay, 2 pi to 0. ఓకే, 0 to pi అనేది sin theta d theta కి వస్తుంది, 0 to 2 pi అనేది d phi కి వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, d phi will be 360 degrees, phi will be 360 degrees. theta is only అంటే దీన్ని ఎట్లాగా మనం కన్సిడర్ చేయొచ్చు అంటే, సో 3 డైమెన్షనల్ యాక్సెస్ లో ఈ యాంగిల్ థీటా. ఓకే, సో ఈ థీటా ఎట్లా మూవ్ అవుతుంది, ఇట్లానే మూవ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ నెగటివ్ z యాక్సిస్, దిస్ ఈజ్ నెగటివ్ టు z యాక్సిస్, దిస్ ఈజ్ పాజిటివ్ z యాక్సిస్. ఓకే,
the theta angle is only rotate from here to here. Okay, theta angle will rotate from here to here. 3-dimension space లో theta అనేది ఓన్లీ 180 degrees మాత్రమే రొటేట్ అవుతుంది. అదే ఫై యాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఫై యాంగిల్ తీసుకుంటే ఏంటి అంటే దిస్ ఈస్ ద ఫై యాంగిల్, దిస్ ఈస్ ఫై యాంగిల్. సో ఫై యాంగిల్ కెన్ రొటేట్ 360 degrees like this. Phi angle can rotate 360 degrees. Okay, phi angle can rotate 360 degrees. Okay, ఇటువైపు ఇది మనకి z యాక్సిస్ నుంచి z యాక్సిస్ ఓన్లీ థీటా అనేది ఓన్లీ 180 degrees మాత్రమే రొటేట్ అవుతుంది. అదే పై యాంగిల్ అయితే మొత్తం చుట్టూ తిరిగి 360 degrees మనకి కవర్ అవుతుంది. సో అందుకనే ఫైకి 2π తీసుకోవాలి, థీటాకి 520 తీసుకోవాలి, రైట్? సో దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు q/4π ఓకే మైనస్ కాస్ థీటా మైనస్ ఆఫ్ మైనస్ కాస్ థీటా పై అంటే ఎంత అయింది ఇది? వాట్ ఇట్ విల్ బి? పై అంటే దిస్ ఇస్ వాట్ ఇట్ విల్ బి, 0 is 1. ఎంత అండి ఇది? మైనస్ కాస్ థీటా పై పెడితే మైనస్ కాస్ థీటా పై ప్లస్ ఇస్ ఇట్ ప్లస్ ప్లస్ కాస్ థీటా 0, cos theta 0 is equal to into 2π plus minus 0. Okay, is 0. This is cos 0. Cos 0 1 pi minus 1 minus of minus 1 plus 1. So this is equivalent to q/4π minus, this is minus of minus 1, this is 1. So minus of minus 1 is 1 plus 1 2, 2 plus 2 2π, 2 plus 2π 4π. So pi cancel, this is equivalent to q, charge enclosed. So you can see that phi is equal to circular integral d bar ds bar is equal to q. ఇదే మనకి గాస్ లా, అదే మనకి గాస్ లా. ఓకే, సో హియర్ వాట్ we have proved is psi is equal to integral of d bar ds bar is equivalent to the charge enclosed in a closed surface, so that is phi is equal to q. ఇది ప్రూఫ్ గాస్ లా. సో ఎగ్జామినేషన్ లో గాస్ లా అండ్ ఇట్స్ అప్లికేషన్ అని అడిగాడు అనుకోండి, గాస్ లా అండ్ అప్లికేషన్ అని అన్నప్పుడు మనం దీన్ని ప్రూవ్ చేయాలి, గాస్ లా స్టేట్మెంట్ రాస్తాం, గాస్ లా స్టేట్మెంట్ రాసి దీన్ని ప్రూవ్ చేయాలి, ప్రూవ్ చేసి దెన్ మనం అప్లికేషన్స్ రాయాలి. ఓకే, ఎక్కడెక్కడ దాన్ని అప్లై చేయొచ్చు అనేది రాయాలి. అలాగే దానికి ఎక్స్టెన్షన్ కింద అట్లీస్ట్ అప్లై గాస్ లా టు పాయింట్ చార్జ్, మేబీ పాయింట్ చార్జ్, లైన్ చార్జ్, సర్ఫేస్ చార్జ్, సర్ఫేస్ చార్జ్ అండ్ వాల్యూమ్ చార్జ్. దేనికో దానికి అప్లై చేయమంటాడు, ఊరికే అట్లా వదిలేడు. దేనికో దానికి అప్లై చేసి మనకి డిఆర్ బార్ కానీ ఈ బార్ కానీ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే, ఇంకా సర్క్యులర్ రింగ్ ఉంది, షీట్ ఉంది. ఓకే, సో వీటికి దేనికైనా అప్లై చేసి మనకి ఉన్న గాస్లా అప్లై చేసి డి బార్ ఈ బార్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే, సో ఏం అడుగుతాడు మనల్ని? గాస్లా స్టేట్మెంట్ అడుగుతాడు, గాస్లా స్టేట్మెంట్ రాస్తాము. గాస్లా స్టేట్మెంట్ ఏంటి? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లైన్స్ ఈజ్ ఈక్వల్ టు ద చార్జ్, టోటల్ చార్జ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్. డెఫినిషన్ రాసిన తర్వాత ఏంటి? ఈక్వేషన్ రాస్తాం. ఫై ఈజ్ ఈక్వల్ టు సర్క్యులర్ ఇంటిగ్రల్ డి బార్ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ. ఓకే, మనం ఈక్వేషన్ రాసిన తర్వాత ఏం చేస్తాం? ప్రూఫ్ రాస్తాం. ఏంటి ఆ ప్రూఫ్? కన్సిడర్ ఏ గాసియన్ సర్ఫేస్ with the d bar is determined. Assume a spherical surface around the charge with center at the origin. Okay, origin తీసుకున్నాము, ఆరిజిన్ O అనుకుంటున్నాము. O నుంచి మనకి పాయింట్ P దగ్గర ఒక చిన్న సర్ఫేస్ కన్సిడర్ చేసాము. ds బార్ అనే చిన్న సర్ఫేస్ కన్సిడర్ చేసాం. దిస్ ఇస్ ds బార్, రైట్? ds బార్ అనే కన్సిడర్ చేసాం. అక్కడ మనకి AR బార్ విత్ రెస్పెక్ట్ టు AR బార్ అంటే AR బార్ నార్మల్ గా ఉంటుంది, రేడియస్ కాబట్టి AR బార్ నార్మల్ గా ఉంటుంది. అది తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ds ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ సైన్ థీటా d థీటా d ఫై AR బార్. ఇంకా పక్కకు వస్తాయి, అవన్నీ మనం కన్సిడర్ చేయట్లేదు. ఓకే, ఓన్లీ AR బార్ మాత్రం పార్టే కన్సిడర్ చేస్తున్నాము. సో దట్ ఈస్ ఈక్వలెంట్ టు d బార్
మనకి తెలుసు ఆల్రెడీ d బార్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఈ బార్. సో ఈ బార్ అంటే ఏంటి, q/4πr² ఏఆర్ బార్. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి d బార్ ఈజ్ ఈక్వల్ టు q/4πr² ఏఆర్ బార్ వస్తుంది, రైట్. సో అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 5 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ d బార్ డాట్ ds బార్ లో సబ్స్టిట్యూట్ చేస్తే సర్క్యులర్ ఇంటిగ్రల్ ఆఫ్ q/4πr² ఇంటూ ఏఆర్ బార్ ఇంటూ r² sin θ d θ d ఏఆర్ బార్. సో ఏఆర్ బార్ 1 అవుతుంది, ఏఆర్ బార్ 1 అవుతుంది. నెక్స్ట్ మనకి మిగిలింది ఏంటి, సర్క్యులర్ ఇంటిగ్రల్ q/4π sin θ d θ d. దెన్ బై టేకింగ్ ది ఇంటిగ్రల్స్, సర్ఫేస్ ఇంటిగ్రల్ కాబట్టి 2 ఇంటిగ్రల్స్ వస్తాయి. సర్ఫేస్ ఇంటిగ్రల్ కాబట్టి జాగ్రత్తగా చూడండి, ఇక్కడ d θ d రెండు ఉన్నాయి కాబట్టి మనకి సర్ఫేస్ ఇంటిగ్రల్ కాబట్టి ఇవి 2 వచ్చాయి. అదే వాల్యూమ్ ఇంటిగ్రల్ అనుకోండి 3 ఇంటిగ్రల్స్ వస్తాయి. ఓకే, వాల్యూమ్ ఇంటిగ్రల్ అయితే మనకు అప్పుడు ఏమొస్తుంది, 0 to infinity 0 to infinity 0 to π 0 to 2π వాల్యూమ్ అయితే. ఓకే, 0 to infinity or 0 to infinity or 0 to r. ఓకే, ఎనీథింగ్ ఇట్ కెన్ బి కన్సిడర్డ్ 0 to r 0 to infinity or 0 to π 0 to 2π. ఓకే, సో ఇది మనకి వాల్యూమ్ అయితే, ఇది వాల్యూమ్ అయితే. ఓకే, అదే మనకి సర్ఫేస్ అయితే 0 to π 0 to 2π. అదే మనకి లైన్ అనుకోండి 0 to infinity 0 to మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ, మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ. లైన్ అయితే ఇన్ఫినిట్లీ లాంగ్ లైన్ అంటాం కాబట్టి లైన్ అయితే ఇది, లైన్ అయితే ఇది. సర్ఫేస్ అయితే 3 వస్తాయి, సర్ఫేస్ అయితే 2 వస్తాయి, సర్ఫేస్ అయితే 2 వస్తాయి, వాల్యూమ్ అయితే 3 వస్తాయి. 3 ఇంటిగ్రల్స్ వస్తాయి, 3 ఇంటిగ్రల్స్. ఓకే, సో మనకు ఉన్నది ఏంటి ఇక్కడ సర్ఫేస్ కాబట్టి సర్ఫేస్ ఇంటిగ్రల్స్ 2 వస్తాయి కాబట్టి 0 to π 0 to 2π తీసుకున్నాం, రైట్. తీసుకున్న తర్వాత దాన్ని ఎక్స్పాండ్ చేసాం, ఎక్స్పాండ్ చేస్తే ఫైనల్ గా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత అంతా ఫైనల్ గా Q అనేది వచ్చింది. సో దీన్ని బట్టి మనకి ఏమైంది, టోటల్ ఫ్లక్స్, టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనే క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ద క్లోజ్డ్ సర్ఫేస్. టోటల్ చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ద క్లోజ్డ్ సర్ఫేస్. సో దట్ ఈస్ ఇక్కడ మనకు ఒకవేళ మల్టిపుల్ చార్జెస్ ఉంటే కనుక సమ్ ఆఫ్ ఆల్ దోస్ చార్జెస్ కూడా మనం రాసుకుంటాం, రైట్. సో దిస్ ఈస్ అబౌట్ ది Gauss law definition, Gauss law applications, and finally Gauss law proof. ఓకే, ఇవంతా రాయాలి. ఓకే, ఇదంతా Gauss law కి సంబంధించి ఎగ్జామినేషన్ లో ఇస్తే, సో Gauss law మనం నిన్న స్టార్ట్ చేసాం, నిన్న డెఫినేషన్ అదంతా చెప్పాం. డెఫినేషన్ చెప్పిన తర్వాత మనం ఏం చెప్పాము, how it will be in the point, how it will be in the line charge distribution, how it will be in the surface charge distribution, how it will be the in the volume charge distribution, వాటి గురించి చెప్పాము. అదంతా రాసిన తర్వాత ఇవి రాస్తాము, ఈ పైది అంతా రాస్తాము. రాసిన తర్వాత అప్లికేషన్స్ రాస్తాము, అప్లికేషన్స్ రాస్తే మనకి నెక్స్ట్ ప్రూఫ్ చేస్తాం. సో ఇదంతా చేస్తే దెన్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ యాస్ Gauss law అండ్ ఇట్స్ అప్లికేషన్స్. ఓకే, Gauss law అండ్ ఇట్స్ అప్లికేషన్స్. అయితే అప్లికేషన్స్ ఇక్కడ అయిపోలేదు, దీన్ని కంపల్సరీగా వాడు దేనికైనా అప్లై చేయమంటాడు. అప్లై Gauss law టు లైన్ చార్జ్, అప్లై Gauss law టు some sheet, apply Gauss law to some cylindrical surface, apply Gauss law to volume charge distribution, and find E bar and D bar. You find out చేయమంటాడు. అంటే ఎట్లా అడుగుతాడు ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే ఫైండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఏ infinitely long line using Gauss law అంటాడు, using Gauss law. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఏ ఇన్ఫినైట్లీ లాంగ్ లైన్ యూజింగ్ Gauss law. ఏం పెద్ద కష్టం ఏం లేదు అందులో, ఈజీనే, జస్ట్ కన్ఫ్యూజన్ అంతే, చిన్న కన్ఫ్యూజన్ అంతే. మనం సర్ఫేస్లు కన్సిడర్ చేసేటప్పుడు అంటే ఈ d బార్ డాట్ ds బార్ లో ఆ సర్ఫేస్ కన్సిడర్ చేసేటప్పుడు ప్రాపర్ గా కన్సిడర్ చేస్తే మనకు వచ్చేస్తుంది, ఏం కాదు, దీంట్లో పెద్ద డిఫికల్టీ అనేది ఏమీ లేదు. నెక్స్ట్ ఇదే క్వశ్చన్, ఫైండ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఆఫ్ ఏ ఇన్ఫినైట్లీ లాంగ్ లైన్ using Gauss law. Okay, using Gauss law. ఇదే క్వశ్చన్స్. Find electric field intensity of a infinitely long line using Gauss law. Find electric field intensity of a line
ఆఫ్ ఇన్ఫినిట్లీ లాంగ్ లైన్ యూజింగ్ గాస్ లా, రైట్. ఇది ఖచ్చితంగా ఎగ్జామినేషన్ లో ఇవి ఖచ్చితంగా అంటే ఇన్ఫినిట్లీ లాంగ్ లైన్ ఒకటి, షీట్ ఒకటి, సర్క్యులర్ డిస్క్ ఒకటి, సిలిండర్ ఆర్ సింపుల్ గా వాల్యూమ్ ఒకటి, ఇవి 4 చూసుకుంటే కనుక కంపల్సరీగా వీటిలో నుంచి మనకు వస్తాయి. మనం ఒకటి ఫైండ్ అవుట్ చేస్తే ఇంకోటి వస్తుంది. ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ తెలుసు. మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ తెలిస్తే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ కనుక్కోవడం ఈజీనే. ఎలా కనుక్కుంటారు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కున్నారు అనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇంటూ ఎప్సిలాన్ చేస్తే ఏమైతుంది? అది డి బారే వచ్చేది. సో దానికి చిన్న ఎక్స్టెన్షన్ అంతే. దీనికి ఇది చిన్న ఎక్స్టెన్షన్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మీరు ఒకదానికి నేర్చుకుంటారు, అన్నిటికీ నేర్చుకోరు. ఒకదానికి నేర్చుకుంటారు. ఒకదాన్ని నేర్చుకున్న దానికి ఎప్సిలాన్ మల్టిప్లై చేస్తే డి బార్ వచ్చేస్తుంది. అంటే ఇది నేర్చుకుంటే ఇక్కడ 4 నేర్చుకుంటే ఇక్కడ 4 వచ్చేసినాయి ఆటోమేటిక్గా. ఓకే, ఈ 8 లో నుంచి ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్ లో గ్యారంటీగా ఒకటి వస్తుంది, గ్యారంటీ ఒకటి వస్తుంది, రైట్. సో గాస్ లా పక్కాగా చూడండి ఒకసారి, రైట్. సో ఇక్కడ నేను ఆపుతాను. న్యూ కాలేజ్ వాళ్ళకి క్లాస్ ఉంది. సో ఇఫ్ దే హ్యావ్ ఎనీ డౌట్స్ దే కెన్ ఆస్క్ క్విక్లీ, అదర్వైజ్ పీపుల్ కెన్ లీవ్. ఓకే, మళ్ళా మనం 12:15 కలుద్దాం. 12:15 కలుద్దాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ రైజ్ డౌట్స్ నౌ. జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్. ఓకే, మీ హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మీకు డౌట్ ఏమైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. డౌట్స్ ఏం లేని వాళ్ళు లాగౌట్ చేయొచ్చు. డౌట్స్ ఏం లేని వాళ్ళు లాగౌట్ చేయొచ్చు. న్యూ కాలేజ్ వాళ్ళకి క్లాస్ ఉంది. ప్లీజ్ గో అండ్ అటెండ్ దట్ క్లాస్ అండ్ కమ్ బ్యాక్ అగైన్ ఎట్ 12:15. Come back again at 12:15. 1 minute. Stop recording. Okay.